హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే సింపుల్గా మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన క్వాంటిటీ కానీ మీరు ఫాలో అయ్యారనుకో ఖచ్చితంగా టేస్ట్ అనేది అద్దిరిపోతుంది. ఇక్కడ నేను బిర్యానీ రైస్ 3 గ్లాసులు తీసుకొని క్లీన్గా వాష్ చేసి ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటున్నా. అండ్ ఇక్కడ ఒక ప్యాన్లో ఒక గ్లాస్ ఆయిల్ వేసి అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నా. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అనేది డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. నేను 2 ప్యాకెట్స్ మష్రూమ్ ప్యాకెట్స్ తీసుకొని ఒక 3-4 టైమ్స్ క్లీన్గా వాష్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపించినట్టుగా స్మాల్ పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్నాం అనుకో ఫ్రై చేస్తున్నప్పుడు ఈజీగా ఉంటుంది తినడానికి, ఈజీగా కూడా తొందరగా కూడా ఉడుకుతుంది. నేను చూపించినట్టుగా సింపుల్గా కట్ చేసుకోండి. ఇక నేను ప్యాన్ తీసుకున్న ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ అది వేడెక్కాక అండ్ ఆవాల ఉద్దిపప్పు వేసాను. ఆవాల ఉద్దిపప్పు కూడా వేగిన తర్వాత మీకు చూపించినట్టుగా నేను ఇక్కడ మసాలా దినుసులు యాడ్ చేస్తున్నాను. అంటే అందరికి తెలిసిందే కదా, మసాలా దినుసులు అంటే ఆకు బిర్యానీ ఆకు, పట్ట, లవంగం, యాలకులు. సో ఇవన్నీ వేసాక అది కూడా ఎక్కువ తీసుకోకండి, తక్కువే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే టేస్ట్ అనేది బాగోదు. సో తర్వాత కరివేపాకు. సో బాగా అంతా వేగిన తర్వాత ఇక్కడ నేను 1 ఆనియన్ అండ్ 4 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకున్న తర్వాత యాడ్ చేశాను. అండ్ 1 టమోటా కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేశాను. ఇందులో పసుపు, ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా వేగనించిన తర్వాత ఇక్కడ నేను చికెన్ మసాలా యాడ్ చేస్తున్నా. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసిన తర్వాత బాగా వేగనించిన తర్వాత ఏదైతే నేను మష్రూమ్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను సో అవి కూడా యాడ్ చేస్తున్నా. బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో ఇప్పుడు నేనేం వాటర్ మిక్స్ చేయట్లేదండి, జస్ట్ మూత పెట్టేస్తున్నాను. సో కొంచెంసేపు తర్వాత వాటర్ అనేది ఆటోమేటిక్గా ఆ మష్రూమ్లో అనేది వస్తుంది. తర్వాత నేను ఒక 4 టేబుల్ స్పూన్ కర్డ్ యాడ్ చేస్తున్నా. కర్డ్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు మూత వేసి పెట్టేయండి. సో బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసిన తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత అప్పుడు మీరు చెక్ చేసుకోండి ఒకసారి మష్రూమ్ అనేది ఉడికిందా లేదా అని. ఇక్కడ నేను లెమన్ కూడా యాడ్ చేస్తున్నాను. లెమన్ కూడా వేసాక బాగా మిక్స్ చేసుకోండి. అండ్ వాటర్ అన్నీ బాగా మరిగిపోయేంత వరకు బాగా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను కస్తూరి మేతి కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను అండి, ఎక్కువ యాడ్ చేయకండి. లైట్గా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే మనము రైస్ అనేది నానబెట్టుకొని ఉంటామో అది యాడ్ చేసేసేయండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆనియన్స్ ఫ్రై చేసుకునే ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను.
అండ్ కొంచెం గీ అండ్ కట్ చేసుకున్న కొత్తిమీర వేసాను. వేసాక త్రీ విజిల్స్ పెట్టుకోండి. వేడి వేడి మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈజీగా, సింపుల్గా, టేస్టీగా. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.